ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ డ్రామాలాడుతుందని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు అన్నారు. నాటకంలో భాగంగానే మంత్రులు ఢిల్లీకి వెళ్లారన్నారు. హైకోర్టులో పిటిషన్ ఉండగా సుప్రీం విచారించదని చెప్పారు. కాంగ్రెస్ మంత్రులు హడావుడి చేసి ఏదో సాధిస్తామంటూ ఢిల్లీకి వెళ్లారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీకి నిజంగా చిత్తశుద్ది ఉంటే హైకోర్టులో బలంగా వాదనలు వినిపించి బీసీలకు న్యాయం చేయాలని వ్యాఖ్యానించారు. బీసీ రిజర్వేషన్ల మీద ఒక రిట్ పిటిషన్ వేయడం జరిగింది. ఎవరో మరి నిన్న పెద్ద హడావుడిగా ఏదో పెద్ద సాధిస్తామని చెప్పేసి మరి మంత్రులు ఇక్కడి నుంచి కదిలి ఒక పెద్ద పబ్లిసిటీ చేసుకొని సుప్రీంకోర్టు పోయి మరి ఏ మామూలు ఒక వ్యక్తి కూడా తెలుసు హైకోర్టులో అదే అంశం పైన కేసు పెండింగ్ ఉంటే సుప్రీంకోర్టు దాన్ని నిరాకరిస్తుంది. హైకోర్టులో మీరు మీ వాదన వినిపించండి అంటది. అది న్యాచురల్. ఎందుకంటే ఒక కేసు కోర్టులో కింది కోర్టులో పెండింగ్ ఉన్నప్పుడు అది డిస్పోజ్ అయిన తర్వాతనే సుప్రీంకోర్టు ఇంటర్ఫియర్ అవుతుంది. అది కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తున్నటువంటి కాంగ్రెస్ నాయకులు ఏదో పెద్ద సాధించినాం మేము చేయబట్టే ఏదో అయిందనేటటువంటిగా ఏదో భావన ఇస్తున్నారు. ఇది చాలా పొరపాటు. ఇది నేను కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ మంత్రుల్ని ఒకటే అడుగుతాను, మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే హైకోర్టులో మీ యొక్క వాదన వినిపించి బీసీలకు న్యాయం చేయండి. సుప్రీంకోర్టులో డిస్మిస్ అయిందంటే ఓన్లీ ఆన్ టెక్నికల్ గ్రౌండ్స్ కింద పెండింగ్ ఉందని మీరు దాని ఏదో పెద్ద సాధించినట్టు పెద్ద ఫీల్ అయిపోయి ఏదో పెద్ద మేము ఇక్కడి నుంచి పెద్ద అక్కడ పోయి మీరు ఏదో చేసినాము టీవీలలో పేపర్లలో వేయించుకొని అది చాలా అంటే మిస్లీడింగ్. మీరంతా మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మొత్తం రాష్ట్రాన్ని. మేము న్యాయం జరగాలి, బీసీలకు రిజర్వేషన్ రావాలని చెప్పేసి కోరుతా ఉన్న వ్యక్తిలో మేము బీసీ. రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక విభాగం